దేవునికి మహిమ కలుగునుగాక. రండి ప్రియులారా, దేవుని వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. మరొక పరిశుద్ధ ఆదివారం ముందు ఈ రీతిగా దేవుడిచ్చినటువంటి కృపకై కృతజ్ఞులుగా దేవుని వాక్యాన్ని మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లోకంలో ఒక నానుడు ఉంది, ఆలస్యం అమృతం విషం అని. అంటే ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమైపోతుంది అని. అది లోకనానుడి. కానీ దేవుడి విషయంలో ఆలస్యం వెనక చాలా ఆలోచనలు ఉంటాయి. కావున దేవుడు నీ ఎడల చేయదగిన కార్యాలలో ఆలస్యం చేస్తున్నప్పుడు నన్ను పట్టించుకోవట్లేదు దేవుడు అని నిర్లక్ష్యంగా ఉన్నాడేమో అనేటువంటి ఆలోచన మనకి రాకూడదు. ఎందుకంటే దేవుడు చేస్తున్న ఆలస్యం నిర్లక్ష్యం కాదు, మనం పొందబోయే దానికి మనల్ని సిద్ధపాటు చేస్తున్నాడని అర్థం. మనం పొందబోయే దానికి ఆ సిద్ధపాటే దేవుడు చేస్తున్న ఆలస్యం. అందుకనే అంటున్నాను, కనుక ఆలస్యాన్ని అర్థం చేసుకోవాలి, మన సిద్ధపాటును మనం గమనించుకోవాలి. దేవుడు ఒక కార్యం మన ఎడల చేయాలి అంటే దానికి తగినటువంటి స్థితి మనలో వచ్చేంత వరకు కూడా అది చేయడానికైనా ముందుకు రారు. మనం దానికే ఆలస్యం అని పేరు పెట్టుకుంటాం. నోనో, మనల్ని సిద్ధపరుస్తున్నాడు ఆయన, మనం సిద్ధంగా ఉండాలి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట అంటారు, కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. ఈరోజు ఆ దయ చూపించడం కొరకు ఆయన ఆలస్యం చేస్తున్నాడే తప్ప ఆ ఆలస్యం వెనక నిర్లక్ష్యం మట్టుకు లేదు. రెండవది ఏమన్నారంటే, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. ఈరోజు ఆయన లిటరలీ ఈజ్ వెయిటింగ్ టు డూ ద మిరాకల్, బట్ ఓన్లీ ద థింగ్ మనలో రావాలి. అందుకనే మనము కనిపెట్టాలి, ఆయన ఎప్పుడు చేస్తారా అని కనిపెట్టాలి, ఎప్పుడు జరిగిస్తాడా అని మనం ఎదురు చూడాలి. ఎందుకంటే ఆయన ఆలస్యం వెనక ఒక ఆలోచన ఉంది, మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యానుసారంగా ఈ ఆలస్యానికి మనము తెలుసుకోవాల్సిన సత్యము ఈజ్ ప్రిపేరింగ్ అస్ టు రిసీవ్ దట్. ఏది మనం ఆశిస్తున్నామో అది పొందడానికి మనల్ని సిద్ధపరుస్తున్నాడు అనేది మనం గమనించగలిగితే, గుర్తించగలిగితే హ్యాపీగా ఉంటాం. అందుకనే యెషయా గ్రంథం 46వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక మాట అంటారు, నా నీతిని దగ్గరికి రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు, నా రక్షణ ఆలస్యము చేయలేదు, సియోనులో రక్షణ నుండా నియమించుచున్నాను. మళ్ళీ అంటున్నాను, ఆయన మనకు చేయదగిన కార్యాన్ని దగ్గరగా తీసుకొస్తాడు. మనకి ఇవ్వబోయే ఆ శ్రేష్ఠ రక్షణ ఆలస్యం చేయలేదు. ఈరోజు దేవుని వాక్యాన్ని కొంచెం లోతుగా ధ్యానిస్తే, ఆయన నా నీతిని దగ్గరికి రప్పించి ఉన్నాను అన్నాడు. ఆయన నీతి ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన లోకమునకు నీతి అయి ఉన్నాడు అని చెప్పబడింది. ఈరోజు ఆ నీతి మనకు అత్యంత సమీపంగా వచ్చింది. అందుకనే దైవవాక్యం ఉంటుంది, ఆయన ఎవరికి దూరంగా ఉండువాడు కాడు. హి వుడ్ లైక్ టు కమ్ క్లోజ్ టు యూ. అట్ ద సేమ్ టైం ఆయన అంటాడు అక్కడ, నా నీతిని దగ్గరికి రప్పించి ఉన్నాను, అది దూరంగా లేదు, నా రక్షణ ఆలస్యం చేయలేదు. కాలం సంపూర్ణమైనప్పుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును పంపించారు. ఆయన ఆలస్యం చేయలేదండి. మనమే ఆలస్యం చేస్తున్నామేమో. ఒక్కొక్కసారి ఆలోచన చేస్తే మనమే ఆలస్యంగా రిపెంట్ అవుతున్నాము, మనమే ఆలస్యంగా మనము దేవుని దగ్గరకు వస్తున్నాం. చాలామందికి ఈరోజు అన్ని సత్యాలు తెలిసినప్పటికీ, దైవ మార్గాన్ని తెలుసుకున్నప్పటికీ రాలేకపోవడానికి కారణం వారి మధ్యలో ఉన్నటువంటి ఆలస్యమే. అందుకనే యెషయా గ్రంథము మనకి ఆ విషయాలు మనకి చాలా వివరంగా చెప్తుంది. ఆయన ఆలస్యం వెనక ఆయన దయ ఉందండి, ఆయన ఆలస్యం వెనక ఆయన రక్షణ ఉంది. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా కూడా 12వ అధ్యాయంలో 25వ వచనం 28వ వచనాన్ని మనం చూస్తే, యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను, నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును. నో డౌట్
ఆయన చేయబోతున్నాడండి. ఆయన మాట ఇచ్చాడు చేస్తానని. నేను అలా అన్యాయంగా వదిలిపెట్టేసేవాడు కాడు. మాట ఇచ్చి ఉన్నాను, ఆలస్యము చేయక అది జరుగును. మళ్ళీ అంటారు 28వ వచనాలు, కాబట్టి నీవు వారితో ఇలాగను, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. ఖచ్చితంగా చేస్తాడండి. మీరు జరుగుతున్నటువంటి కొంత ఆలస్యానికి కంగారు పడిపోయి ఆయన మనకేమీ చేయడం లేదు, మనకి అప్పటికీ రాదేమో అనుకునేటువంటి ఆలోచనలోంచి మనం బయటకు వచ్చేద్దాం. ఎందుకంటే ఆ ఆలస్యం వెనక్కున్నటువంటి సత్యాన్ని మనం గ్రహించుకోగలిగితే నిమ్మళంగా ఉండగలం. హబక్కూకు ప్రవక్త ద్వారా కూడా 2వ అధ్యాయంలో అద్భుతమైన వాగ్దాన పూరితమైనటువంటి ఒక మాట చెప్తారు. ఇన్ ద టైమ్ ద థింగ్ విల్ బీ డన్, దట్స్ ఆల్. ఇన్ ద టైమ్, ఆయన నిర్ణయించుకున్న ఒక కాలంలోనికి ఆ కార్యాన్ని తీసుకొచ్చి పెట్టేస్తాడు. అందుకని హబక్కూకు ప్రవక్త 2వ అధ్యాయంలో అంటాడు, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకు ఆతృత పడుతుంది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలస్యం అవుతుందని కంగారు పడకండి. నా పెళ్ళి ఆలస్యం అయిపోతుంది, నేను ఇల్లు కట్టుకోవాలనుకున్న ఆలోచన ఆలస్యం అయిపోతుంది, నాకు ఉద్యోగం దొరకట్లేదు ఆలస్యం అయిపోతుంది. ఇలాగా రకరకాల వాటికి దైవిక ఆలస్యాన్ని జోడించకండి. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే దాని వెనకాల మనల్ని సిద్ధపడుస్తున్నాడు అనే సత్యాన్ని మనం గ్రహించుకున్నప్పుడు. అయితే ఈరోజు అలా లేరు. చాలామంది ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, దేవుడు ఆలస్యం చేస్తున్నాడు కనుక మన ఇష్టం వచ్చినట్టు మనం ఉందాం, ఇంకా ఆయన ఎప్పటికి చేస్తాడో కూడా తెలియదు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆ మాట చెప్తారు 48వ వచనంలో, అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని తన తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి తాగుబోతులతో తినుచు త్రాగుతూ ఉంటే, ఆ దాసుడు కనిపెట్టని దినములలో వాడు అనుకునని గడియలో వాని యజమానుని వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట ఉండును. దేవుడు ఆలస్యం చేస్తున్నాడని తిట్టేకండి, ఇతరులని తిట్టేకండి. నాకు ఆలస్యం అయిపోతుంది, వాళ్ళకి అన్నీ అయిపోతున్నాయని వాళ్ళని కొట్టేకండి, వాళ్ళని దూషించకండి. మీ టైంలో మీకు చేయబోతున్నాడు, ఖచ్చితంగా చేస్తాడండి. ఎన్నో విషయాలు నా జీవితంలో దేవుడు చేశాడు. కానీ ఆలస్యం అవుతుందని చెప్పేసి మనం తొందరపడడం వల్ల మనం పొందేది లేదు. ఆలస్యం వెనకున్న రహస్యాన్ని మనకు తెలిసిపోయింది. ఇప్పుడు ఈజ్ ప్రిపేరింగ్ అస్ టు రిసీవ్ దట్. అది పొందుకోవడానికి దేవుడు మనలను సిద్ధపరుస్తున్నాడు అనే సత్యాన్ని మనం తెలుసుకుంటే, ప్రసంగి 5వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట అంటారు, నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చెయ్యకు, బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టము లేదు. మనం ఆలస్యం చేస్తున్నామేమో. మొక్కుబడులు అంటే ఊరికే ఏదో గుళ్ళు గోపురాలు చర్చులు అవి తిరిగి కొన్ని చర్చుల్లో మరి కొంతమంది తలనీలాలు సమర్పించుకుంటారు, గుండ్లు చేయించుకుంటారు, మొక్కుకున్నామండి అంటారు. ఇవన్నీ కాదండి. నువ్వు దేవుల్లో నమ్మకంగా ఉంటానని మొక్కుకున్నావు. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ఈ బ్రతుకంతా మొక్కుబడే, ఈ జీవితం అంతా మొక్కుబడే. ఆ మొక్కుబడి విషయంలో మనం ఆలస్యం చేస్తున్నాం. ఆయన సిద్ధపరిచిన మేలు మనం పొందాలంటే ఆలస్యం చేయకూడదు. ఆయన ఆలస్యం చేసే దేవుడు కూడా కాదు. నువ్వు రెడీగా ఉండి ఇప్పుడే ఇచ్చేస్తాడు. నువ్వు అంత ఖచ్చితంగా ఉంటే నీకు ఈ వారంలోనే దేవుడు కార్యాలు చేయడానికి సమర్థుడు. వచ్చే ఆదివారం వాక్యం వినే సమయానికి నువ్వు దేవుడి దగ్గర కార్యం పొందుకున్న బిడ్డగా ఉంటావు, నో డౌట్. ఓన్లీ ది థింగ్, నువ్వు దేవుని దగ్గర ఉంటున్న విధానమే నీకు అన్నీ తెచ్చిపెడుతుంది. పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 9వ వచనం, కొందరు ఆలస్యముని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు. ఖచ్చితంగా ఆయన ఆలస్యం చేసే దేవుడు కాడు. కానీ ఎవడు నశింపవలనని ఇచ్చింపగా అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చెప్పాలంటే ఆయన మనని భరిస్తూనే ఉన్నాడండి.
మనం ఆలస్యం జరిగే కొలది అధ్వానంగా మాట్లాడేస్తున్నాం, ఆలస్యం జరిగే కొలది అసభ్యంగా ప్రవర్తించేస్తున్నాం. కానీ ఆలస్యం వెనక మన నాశనాన్ని కోరుకోవట్లేదు దేవుడు. మనలో ఆ ఆలస్యం వెనక ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధపాటును కోరుకుంటున్నాడు. నువ్వు దేవుని దగ్గర ఆలస్యం అని అనుకోద్దు, జాగ్రత్త. ఎందుకంటే ఈరోజు మన ఆలోచన విధానాలన్నీ కూడా అలా మార్చేయగలుగుతున్నాడండి. మళ్ళీ అంటున్నాను, నేను ఆయన ఆలస్యం చేసేవాడు కాదండి. ఈరోజు చాలామంది ఆలస్యం. అదే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట చెప్తారు, ఆలస్యం చేస్తున్నారండి. వారి పోకిరి చేష్టలను అనుసరించినట్టు వీరిని బట్టి సత్యమార్గం దూషింపబడుతుంది. వారు అధిక లోబులై కల్పనా వాక్యములను చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకొందురు. వారికి పూర్వం విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు. వారి నాశనం కునికి నిద్రపోదు. జాగ్రత్త, ఇదొక హెచ్చరిక. మనం సిద్ధపడాలని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, ఖచ్చితంగా చేయబోతున్నాడు. నువ్వు సిద్ధపడు. గాడ్ ప్రిపేర్ మీ టు రిసీవ్ మై డిజైర్. నేను ఆశించింది పొందుకోవడానికి నన్ను సిద్ధపరచు ప్రభువా. ఏమాత్రం ఆలస్యం లేకుండా నా విషయంలో నువ్వు మార్గాలు తెరువు అని అడుగుదాం. ఆయన ఆలస్యం చేసే దేవుడు కాడండి, మనలో సిద్ధపాటు కోరుకునే దేవుడు. అందుకనే నీ యొక్క కోరికను, నీ ఇష్టాన్ని, నీ సంకల్పాన్ని, నువ్వు పొందుకోవాలనుకున్నది ఆలస్యం చేస్తున్నాడంటే మరొక్కసారి అంటున్నాను, అది దైవిక నిర్లక్ష్యం కాదు. దేవుడు మనలో సిద్ధపాటు కోరుకుంటున్నారు. మీరు అడిగిన దాన్ని ఇచ్చేస్తాడు, కానీ ఆ ఇచ్చిన దానికి తగినటువంటి సిద్ధపాటు మీకు లేకపోతే దానిని వ్యర్థపరుచుకునే అవకాశాలు ఉన్నాయి, దాన్ని వేస్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది పిల్లలకి చాలా కొనేస్తారు, ఆ కొనేవి విలువగా కొంటారు. ఆ పిల్లలకి వాటి విలువ తెలియక వాటిని పాడు చేసుకుంటారు. బొమ్మలు బాగుంటాయి, కానీ ఆ బొమ్మలు పాడైపోయినప్పుడు చాలా కష్టం. దాని మీద అవగాహన ఉండే ఇప్పటికే బొమ్మలు అమ్మే ఆ బాక్స్ మీద 3 ఏండ్ల పైన ఉన్న వాళ్ళే ఇది కొనుక్కోవాలి, 6 సంవత్సరాలు దాటిన వారే ఇది వాడాలి అంటారు. ఎందుకంటే దాని మీద అవగాహన, ఒక సిద్ధపాటు వస్తుందని. దేవుడు కూడా అంతే. నీ విషయంలో ఆలస్యం చేస్తున్నాడని దిగులుగా ఉన్నావా మిత్రమా? నా కార్యాలు ఆలస్యం అయిపోతున్నాయని కంగారులో ఉన్నావా? కాదండి, గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ యూ టు రిసీవ్ దట్. అలాంటి ఆలస్యం వెనక ఆయన యొక్క ప్రేమను అర్థం చేసుకుందాం. ఆయన ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క కృపను అర్థం చేసుకుందాం. మన ఎడల ఆయన దీర్ఘశాంతాన్ని కనబరుస్తున్నాడు, దాన్ని అర్థం చేసుకుందాం. ఖచ్చితంగా ఈ వాగ్దాన పూరితమైన వాక్యాన్ని వింటున్న నీవు త్వరలోనే ఆలస్యం లేకుండా దేవుని కార్యాలు చూడడానికి, పొందడానికి కావలసిన సిద్ధపాటు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన దేవాకృపగల మా తండ్రి, మా సిద్ధపాటే మా ఆలస్యం, నువ్వు చేసే కార్యాలకు ఆలస్యంగా ఉందయ్యా. కనుక మమ్మల్ని సిద్ధపరచు, మేము అది పొందుకోవడానికి మమ్మల్ని సిద్ధపరచు. నిశ్చయముగా నాయన ప్రభు, నువ్వు ఆలస్యం చేసే దేవుడవు కాదు, అలక్ష్యం చేసే దేవుడవు కాదు. మాలో సిద్ధపాటు కోరుకునేవాడవు కనుక దీర్ఘశాంతంతో మమ్మల్ని కనిపెడుతున్నావు. అందులో నన్ను, నా కుటుంబాన్ని, నా యొక్క ఆలోచనలు నీ చేతికి అప్పగించుకుంటున్నాను. తగిన సమయం ముందు నెరవేర్చడానికి మాకు తగిన సిద్ధపాటు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయము, సంకల్పము ఆలస్యమనించుకొనక ఆతృతగా దేవుడు చేయబోయే కార్యం కొరకు సిద్ధపడే ప్రతి బిడ్డకు సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.